నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారట. చాలా సీరియస్గా కొంతమందికి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే పార్టీలో ఉన్నటువంటి వారు కొంతమంది లైన్ దాటుతున్నారు అనే విషయంపై ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి కొంతమంది జనసేన నాయకులు అదే పార్టీలు అంటే జనసేనకు సంబంధించినటువంటి నాయకులపై చేస్తున్నటువంటి ఆరోపణలు, విమర్శలు. టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ ఆయనపై సొంత పార్టీ నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తుంది. సేనానికి కోపం తెప్పించేటువంటి అంశంగా ఇది మారింది. ముఖ్యంగా ఆయన పార్టీలో మరింత ఎలివేట్ అవుతున్నటువంటి తరుణంలో ఆయన టార్గెట్గా చేసుకొని మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని వార్నింగ్ ఇస్తూనే కొంతమంది నాయకులకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన నాయకులకు కూడా ఆయన స్వీట్ వార్నింగ్ ఇచ్చారట. అంతర్గత సమావేశంలో, వీడియో కాన్ఫరెన్స్లో. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ఒక ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి తరుణంలో దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి విధానంతో వెళ్తుంది జనసేన అనేది మనం అర్థం చేసుకోవాలి. 10 ఏళ్ల పాటు పడినటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. ఎవరైనా కష్టపడితే దానికి తగ్గట్టుగా ప్రతిఫలం దక్కితే ఒక రకమైనటువంటి ఆనందం, సంతోషం వ్యక్తిగతంగా వారిలో ఉంటుంది. మరి పార్టీని ఎన్నో ఇబ్బందులు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, కష్టాలు, నష్టాలు అన్నిటిని కూడా ఎదుర్కొని అధిగమించి పార్టీని నడిపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఒక చరిత్ర సృష్టించారు. దేశ రాజకీయాల్లో కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నారు. మరి అటువంటి పార్టీలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీల్లో జనసేనపై ఒక రకమైనటువంటి భావన ఉంది. అదేంటంటే క్రమశిక్షణ కలిగినటువంటి రాజకీయాలు నడుస్తాయి జనసేనలో. జనసేనాని కూడా ఎవరికి అంత అంటే వివాదాలకు కానీ విభేదాలకు కానీ తావివ్వకుండా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తారు అనే ఒక ముద్ర పడింది. మిగిలిన పార్టీల పద్ధతి వేరు, విధానం వేరు, సిద్ధాంతాలు వేరు. కానీ జనసేన సిద్ధాంతాలు చాలా వేరు, డిఫరెంట్గా ఉంటాయి. దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి చర్చ, ఎప్పుడైతే ఈ విషయం బయటికి రావడం, దీనికి సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విస్తృతమైనటువంటి స్థాయిలో 2 వర్గాల మధ్య ఒక రకమైనటువంటి వాట్సాప్ వార్ అనేది జరుగుతుంది. దీనివల్ల పార్టీకు చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఉండకూడదు. మీ ఇష్టం ఉంటే ఉండండి, పోతే పొండి, అంతే తప్ప పార్టీ లైన్ దాటి ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి తీరుతో పవన్ కళ్యాణ్ మాట్లాడటం ఇదే మొదటిసారట. రాజకీయ వర్గాల్లో ఒక విస్తృతమైనటువంటి స్థాయిలో చర్చ జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీలు, అందులో జనసేన భాగం అంటే పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్నో కీలకమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో జనసేన ఒక రకంగా 3 పార్టీలని సఖ్యత కుదిర్చింది. మరి ఇలాంటి క్రమంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. రాజకీయ విశ్లేషకులు దీనిపై చాలా భిన్నమైనటువంటి రీతిలో చర్చించుకుంటున్నారు. కేవలం ఒక నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఇష్యూగా మాత్రం కాకుండా కొన్ని చోట్ల ఇదే రకమైనటువంటి పద్ధతి ఉంది. ఎవరైతే అవతల వ్యక్తిని టార్గెట్గా చేసుకుని మాట్లాడుతున్నారో, ప్రెస్ మీట్లు పెడుతున్నారో, వీడియోలు రిలీజ్ చేస్తున్నారో, వాట్సాప్ వేదికగా ఒక వార్ అనేది క్రియేట్ చేస్తున్నారో వారిని ఉద్దేశించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో ఉండటం ఇష్టమైతే ఉండండి, అంతే తప్ప మీకు ఇష్టం వచ్చినట్లు మీకు ఏది తోస్తే అది ఇక్కడ చేయటానికి ఉండదు. పార్టీ అంతా చూడకుండా ఎవరిని కూడా ప్రమోట్ చేయడం లేదు. కాబట్టి ఆ వ్యక్తి సాధ్యాసాధ్యాలు, ఆయన పనితీరు అన్నీ కూడా పరిశీలించిన తదుపరే ఒక బాధ్యతను అప్పగిస్తాం. మీకు ఇష్టమైతే పార్టీలో కంటిన్యూ అవ్వండి. ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తే రానున్న కాలంలో వితౌట్ నోటీస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది. నిజంగా ఒక పక్కన పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. రాష్ట్ర ప్రజల్లో ఒక అభిమానాన్ని సంపాదించుకున్నారు. 2019 ఎన్నికల్లో కేవలం ఒకే అసెంబ్లీ స్థానంలో విజయం సాధించినటువంటి జనసేన 2024 ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసి ఘన విజయం సాధించింది.
దేశ రాజకీయాల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానం దక్కించుకుంది. మరి అటువంటి పార్టీలో ఈ రకమైనటువంటి విభేదాలు వస్తే కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఎవరైతే ఇప్పుడు టిడ్కో చైర్మన్ ఆయనపై చేస్తున్నటువంటి ఆరోపణలు, ఆయన చాలా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి, నాగబాబుకు కావాల్సినటువంటి వ్యక్తి, ఇంకా నాగబాబుకు కావాల్సిన వ్యక్తి అంటే మెగా ఫ్యామిలీ అనే అర్థం. మరి అటువంటి నాయకుడిపై కొంతమంది కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరు తప్పు చేసినా పార్టీలో వారు ఏ పొజిషన్లో ఉన్నా వారినైతే ఉపేక్షించం. కాబట్టి అవన్నీ తెలుసుకొని ఇక్కడ ఎవరైతే ఆ విధంగా చేస్తున్నారో ఆ వారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఇంటర్నల్ మీటింగ్లో జరిగినటువంటి చర్చ ఇది. దీనిపై పార్టీలో కూడా విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. ఇప్పటికే జనసేన అంటే ఒక క్రమశిక్షణకు మారుపేరు, కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి పార్టీ అని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటారు. ఎందుకనంటే ఆ పార్టీలో వర్గ విభేదాలు కానీ, గొడవలు కానీ, కొట్లాటలు కానీ, ఘర్షణలు కానీ, వివాదాలు కానీ, విభేదాలు కానీ ఏమి ఉండవు. ఉన్నా కూడా బయటికి రావు. కానీ మరి నెల్లూరు ఎపిసోడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ విధంగా రావటం, వాట్సాప్ వేదికగా ఒకరిపై ఒకరు బురద జల్లుకునే విధంగా, తద్వారా పార్టీకు చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా వ్యవహరిస్తే ఇది కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆలోచించుకోండి అని చెప్పి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై విస్తృతమైనటువంటి స్థాయిలోనే చర్చ జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? మరి పవన్ కళ్యాణ్ సేనాని వార్నింగ్కి ఈ ఎవరైతే క్యాడర్ ఉందో కొంతమంది వెనక్కి తగ్గుతారా, లేదా వారికి తోచిన విధంగా వారు వెళ్ళి సేనాని ఆగ్రహానికి గురవుతారా అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.